మహాభారతంలో అర్జునుడు 2 సార్లు మరణించాడు అంటే నమ్ముతారా మీరు? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది వీరులను సంహరించిన మహావీరుడు అర్జునుడు. స్వయంగా తన కొడుకు చేతిలోనే యుద్ధంలో మరణించాడు అంటే నమ్ముతారా మీరు? బభ్రువాహనుడంతటి గొప్ప వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయో, అసలు అర్జునుడికి బభ్రువాహనుడు ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడికి 4 భార్యలు. వారు ద్రౌపది, సుభద్ర, ఉలూపి మరియు చిత్రాంగద. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో పుత్రుడు జన్మించారు. ద్రౌపదికి శృతవర్మ, సుభద్రకు అభిమన్యుడు, ఉలూపికి ఐరావంతుడు, చిత్రాంగదకు బభ్రువాహనుడు. ఈ 4లో శృతవర్మ, అభిమన్యుడు, ఐరావంతుడు వీరు ముగ్గురు కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తారు. ఇక మిగిలిన బభ్రువాహనుడు మణిపురా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. మణిపురా రాజ్యమంటే ఇప్పుడు భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మణిపూర్. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు వారి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. అదేమిటంటే, ద్రౌపది 5 పాండవుల్లో ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క సంవత్సరం కలిసి ఉండాలి. ఇలా ఉంటున్న సమయంలో మిగిలిన 4లో ఎవ్వరూ కూడా ఆ సమీపానికి రాకూడదు, వారిని చూడకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే వారు 12 నెలల పాటు దేశయాటన, తీర్థయాత్రలు చేయవలసి వస్తుందనేది ఆ ఒప్పందం యొక్క నియమం. అలా ఒకసారి ద్రౌపదీదేవి ధర్మరాజుల వారితో ఉంటున్న సమయంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు అర్జునుడి వద్దకు వచ్చి తన గోవులను ఒక దొంగ అపహరించాడని, ఆ దొంగను పట్టుకుని తన గోవులను రక్షించాల్సిందిగా అర్జునుణ్ణి కోరతాడు. బ్రాహ్మణ సొత్తు అపహరించబడినప్పుడు రక్షించడం క్షత్రియ ధర్మం. కాబట్టి అర్జునుడు తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆయుధాల కోసం అంతఃపురంలోకి వెళ్లవలసి వస్తుంది. ఆ సందర్భంలో ద్రౌపది మరియు ధర్మరాజుల వారిని చూడవలసి వస్తుంది. నియమాన్ని ఉల్లంఘించినందుకు అర్జునుడు ముందుగా గోవులను రక్షించి బ్రాహ్మణుడికి తిరిగి అందజేసి అనంతరం 12 నెలల పాటు తీర్థయాత్రల కోసం బయలుదేరతాడు. అలా ఒకసారి గంగానది తీరానికి చేరుకుంటాడు. పవిత్రమైన ఆ స్థలంలో హోమం చెయ్యాలని నిశ్చయించి బ్రాహ్మణులను పిలిపించి హోమం చేస్తున్న సమయంలో అక్కడికి ఉలూచి అనబడే ఒక నాగకన్య మానవ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఉలూచి తండ్రి పేరు కౌరవ్యుడు. ఇతను నాగలోకానికి రాజు, ఐరావత వంశానికి చెందినవాడు. ఈ వంశానికి 3 లోకాలు స్వేచ్ఛగా తిరిగే వరం ఉంది. హోమం చేస్తున్న అర్జునుణ్ణి మరియు హోమగుండాన్ని కలిపి ఉలూచి మాయం చేసి అక్కడ్నుంచి నాగలోకానికి తీసుకువెళ్తుంది. హోమాన్ని పూర్తి చేసిన అర్జునుడు, నీవెవరు, ఎందుకు నన్నిక్కడికి తీసుకొచ్చావని ప్రశ్నిస్తాడు. ఉలూచి తన గురించి వివరించి తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. అందుకు అర్జునుడు తిరస్కరిస్తాడు. దాంతో ఆమె ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడు ఆమెను వివాహం చేసుకుని భూలోకానికి తిరిగి వస్తాడు. అలా అర్జునుడికి ఉలూచికి పుట్టిన సంతానమే ఐరావంతుడు. 12 నెలల పాటు తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న అర్జునుడు చివరిగా మణిపుర రాజ్యానికి చేరుకుంటాడు. మణిపుర రాజ్యానికి రాజు చిత్రవాహనుడు. ఆయనకు ఒకే ఒక్క కుమార్తె, పేరు చిత్రాంగద. కుమారులు లేని కారణంగా కుమార్తెకు యుద్ధ విద్యలు, అస్త్రశస్త్రాలలో శిక్షణ ఇప్పించి మంచి యోధురాలిగా తయారు చేస్తాడు చిత్రవాహనుడు. ఆమె అనేక యుద్ధాలలో పాల్గొని తన శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని కాపాడుకుంటుంది. అక్కడి ప్రజలు ఆ రాజ్యానికి రక్షణగా ఆమెను భావించేవారు. అంతటి యోధురాలైన చిత్రాంగద గురించి విన్న అర్జునుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అర్జునుడి గురించి విన్న చిత్రాంగద కూడా అందుకు అంగీకరిస్తుంది. ఆమె తండ్రి చిత్రవాహనుడు కూడా అభ్యంతరం తెలపలేదు. కాని ఒక షరతు విధిస్తాడు. తన వంశంలో ఒక తరానికి ఒకే వారసుడు పుట్టేలాగా ఈశ్వరుని అనుగ్రహం ఉందని, ఈ తరానికి తనకు కొడుకుని మించిన కుమార్తె జన్మించిందని, ఇప్పుడు ఆమెకు పుట్టబోయే మగ సంతానమే ఈ రాజ్యానికి కాబోయే వారసుడని, కాబట్టి వారిని ఇక్కడే వదిలెయ్యాలని అర్జునుణ్ణి కోరతాడు. అందుకు అంగీకరించిన అర్జునుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా అర్జునుడికి చిత్రాంగదకు జన్మించిన సంతానమే బభ్రువాహనుడు. తన భార్య కుమారుడితో కొంతకాలం గడిపిన అర్జునుడు భార్య చిత్రాంగదను, బభ్రువాహనుణ్ణి బాల్యంలోనే మణిపుర రాజ్యంలో వదిలి తిరిగి ఒంటరిగా హస్తినకు వెళ్ళిపోతాడు. బభ్రువాహనుడు తన తల్లి చిత్రాంగద మరియు పినతల్లి ఉలూచి సంరక్షణలో పెరుగుతాడు. చిత్రాంగద అస్త్రశస్త్రాలను
యుద్ధ తంత్రాలను బభ్రువాహనుడికి నేర్పిస్తుంది. తన తాత చిత్రవాహనుడు మరణానంతరం మణిపుర రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. బభ్రువాహనుడి భార్య పేరు క్రిమేక. వారికి 2 సంతానం. కుమారుడి పేరు ఆర్ష, కుమార్తె పేరు కృతిక. బభ్రువాహనుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకపోవడానికి గల కారణం పాండవులు ప్రధానంగా హస్తినాపురం చుట్టుపక్కల ఉన్న మిత్ర రాజ్యాలను, బంధువులను మాత్రమే యుద్ధానికి పిలిపించారు. మణిపుర రాజ్యం హస్తినకు దూరంగా ఉండటం మరియు అర్జునుడు తన మామగారికి ఇచ్చిన మాట కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో బభ్రువాహనుడి పాత్ర ఉండదు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన హస్తినాను పరిపాలిస్తూ ఉంటాడు. యుద్ధం గెలిచినా కూడా ఆయన మనసు బాధిస్తూ ఉంటుంది. ఒక పక్క యుద్ధం వల్ల రాజ్యంలో ధనధాన్యాగారాలు ఖాళీ అవడం, యుద్ధంలో బంధుమిత్రులను, అన్నదమ్ములను కోల్పోయిన బాధ నుంచి బయటపడ్డానికి, రాజ్యాన్ని తిరిగి సుభిక్షం చేయడానికి అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటాడు. అందుకు అన్ని ఏర్పాట్లను చేస్తారు. అశ్వమేధ యాగం అంటే యాగం చేస్తూ ఒక అశ్వాన్ని చక్కగా అలంకరించి దానిపై ఒక జెండాను ఉంచి రాజ్యం బయటకు వదులుతారు. ఆ అశ్వానికి ఒక రక్షకుణ్ణి నియమిస్తారు. ఆ అశ్వం ఏ రాజ్యంలో బంధించబడుతుందో ఆ రాజుతో యుద్ధం చేసి గెలిచి ఆ అశ్వాన్ని విడుదల చెయ్యాలి. ఒకవేళ ఓడిపోతే ఆ యాగం అక్కడితో ముగుస్తుంది. యాగాశ్వానికి రక్షకుడిగా అర్జునుణ్ణి నియమించారు. త్రిగర్తల, సింధు దేశాలని జయించిన అర్జునుడు మణిపురా రాజ్యానికి చేరుకుంటాడు. తన తండ్రిగారైన అర్జునుడు యాగాశ్వంతో తన రాజ్యానికి చేరుకున్నాడు అన్న వార్త తెలుసుకున్న బభ్రువాహనుడు తన పరివారంతో అనేక బహుమతులు, స్వాగత సత్కారాలతో అర్జునుడి వద్దకు చేరుకుంటాడు. సాష్టాంగ నమస్కారం చేసి యాగాశ్వాన్ని తన తండ్రిగారికి అప్పగిస్తాడు. బభ్రువాహనుడి ప్రవర్తన ఎంత మాత్రమూ నచ్చని అర్జునుడు అతనితో, నీవు క్షత్రియ ధర్మాన్ని అనుసరించడం లేదు. నేను యుధిష్ఠిరుడి యాగాశ్వాన్ని రక్షిస్తూ నీ రాజ్యానికి వచ్చాను. క్షత్రియుడిగా నాతో యుద్ధం చెయ్యాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. అశ్వమేధ యాగం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ యుద్ధం చేయాల్సిందిగా కోరతాడు. తన తండ్రితో యుద్ధం చేయటం ఇష్టం లేని బభ్రువాహనుడు తండ్రి నోటి నుంచి వచ్చిన కఠినమైన మాటలకు బాధపడక అంతఃపురానికి తిరిగి బయలుదేరుతాడు. ఇదంతా గమనిస్తున్న ఉలూచి బభ్రువాహనుడి ముందు ప్రత్యక్షమవుతుంది. పినతల్లికి నమస్కరించిన బభ్రువాహనుడు తన తక్షణ కర్తవ్యం ఏమిటో సూచించమంటాడు. నాయనా, క్షత్రియ ధర్మం ప్రకారం నీవు నీ తండ్రితో యుద్ధం చెయ్యాలి. అదే ఆయనకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ యుద్ధంలో నీ పరాక్రమాన్ని చూసి ఒక తండ్రిగా ఆయన ఎంతో సంతోషిస్తారు. కాబట్టి వెంటనే యాగాశ్వాన్ని బంధించి యుద్ధం చేయమని చెబుతుంది ఉలూచి. తన పినతల్లి ప్రోత్సాహంతో యుద్ధానికి సిద్ధమవుతాడు బభ్రువాహనుడు. బంగారు రథంపై బంగారు కవచం ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతూ తన సైన్యంతో యుద్ధానికి వస్తున్న బభ్రువాహనుణ్ణి చూసి అర్జునుడు సంతోషిస్తాడు. యుద్ధం అతి భయంకరంగా సాగుతుంది. తనతో సమానంగా యుద్ధం చేస్తున్న బభ్రువాహనుణ్ణి చూసి అర్జునుడికి క్షణకాలం పాటు అభిమన్యుడు గుర్తొస్తాడు. వేలాదిగా బాణాలు తన వైపు దూసుకువస్తున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ఉంటాడు అర్జునుడు. బభ్రువాహనుడి భీకరమైన దాడిలో అర్జునుడి రథం నేలకూలడంతో పాటు అశ్వాలు మరణిస్తాయి. తన కొడుకు యుద్ధ నైపుణ్యానికి గర్వపడిన అర్జునుడు రెట్టించిన ఉత్సాహంతో అనేక అస్త్రాలను బభ్రువాహనుడిపై సంధిస్తాడు. తీవ్రంగా గాయపడిన బభ్రువాహనుడు ఒక అద్భుతమైన బాణాన్ని అర్జునుడిపైకి వదులుతాడు. అర్జునుడి శరీరంలోకి దిగిన ఆ బాణం రక్తపు చుక్క కూడా అంటనంత వేగంగా అవతల వైపు నుంచి బయటకు వచ్చి తీవ్రంగా గాయపరుస్తుంది. దాంతో అర్జునుడు కుప్పకూలుతాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన బభ్రువాహనుడు స్పృహ తప్పి నేలపై పడిపోతాడు. విషయం తెలుసుకున్న చిత్రాంగద హుటాహుటిన రణభూమికి చేరుకుంటుంది. విగతజీవిగా పడి ఉన్న భర్త అర్జునుణ్ణి, మరోవైపు గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన తన కొడుకుని చూసి తీవ్రంగా బాధపడుతుంది. దీనంతటికీ కారణం తెలుసుకున్న చిత్రాంగద ఉలూచిని నిందిస్తుంది. ఇంతలో స్పృహలోకి వచ్చిన బభ్రువాహనుడు మరణించిన తన తండ్రిని, పక్కనే రోదిస్తున్న తన తల్లిని చూసి తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు. చిత్రాంగద ప్రాయోపవేశానికి సిద్ధపడుతుంది. తన తండ్రిని చంపిన పాప పరిహారంగా చితి నుంచి మిగిలిన తండ్రి పుర్రెతో భిక్షాటన చేస్తూ జీవించాలి అన్న విషయం బోధపడేసరికి తాను కూడా తన తల్లితో పాటు ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు బభ్రువాహనుడు. ఇదంతా చూస్తున్న ఉలూచి తన మనసులో సంజీవమణిని ప్రార్థిస్తుంది. వెంటనే నాగలోకంలో ఉన్న సంజీవమణి తన చేతుల్లో ప్రత్యక్షమవుతుంది.
బబ్రువాహనుణ్ణి పిలిచి ఆ సంజీవమణి యొక్క శక్తిని వివరిస్తుంది. చనిపోయిన వారిని బ్రతికించగల ఈ సంజీవమణిని మీ తండ్రిగారి హృదయంపై ఉంచు, ఆయన పునర్జీవితుడవుతాడు అని చెప్తుంది. తక్షణం బబ్రువాహనుడు ఆ మణిని అర్జునుడి హృదయంపై ఉంచి పునర్జీవితుణ్ణి చేస్తాడు. ఇదంతా అర్థం కాని అర్జునుడు అసలు ఏం జరిగింది అంటూ ఉలూచిని అడుగుతాడు. అప్పుడు ఉలూచి ఈ విధంగా వివరిస్తుంది. అష్టవసువులలో ఒకరైన భీష్ముణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని అడ్డం పెట్టుకుని సంహరించడం వల్ల మిగిలిన 7 వసువుల ఆగ్రహానికి మీరు గురయ్యారు. వారంతా గంగాదేవి వద్దకు వెళ్లి మీకు నరకలోక ప్రాప్తి శాపాన్నిచ్చారు. అది తెలుసుకున్న నేను నా తండ్రిగారి వద్దకు వెళ్లి ఏదో ఒకటి చెయ్యాల్సిందిగా ప్రాధేయపడ్డాను. నా తండ్రిగారు గంగానది తీరానికి వెళ్లి వసువులను కలిసి ప్రాయశ్చిత్తం కోసం వేడుకున్నారు. శాంతించిన వసువులు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అర్జునుడు తన కొడుకు చేతిలో మరణించడమేనని చెప్పారు అంటూ బబ్రువాహనుడి వైపు చూస్తూ, ఓ బబ్రువాహన, మీ తండ్రిని నువ్వు చంపలేదు. ఇందులో నీ తప్పేమీ లేదు. నా మాయాశక్తి వల్లే ఇలా జరిగింది. దీనికి కారణం మీ తండ్రిగారికి ఉన్న శాపం. ఇప్పుడు మీ తండ్రిగారికి శాప విమోచనం జరిగింది అంటూ వివరించింది. ఇదంతా వింటున్న అర్జునుడు 12 నెలల తన దేశయాటనలో ఉలూచి తనను ఎందుకు వరించిందో అర్థం చేసుకుంటాడు. ఉలూచికి కృతజ్ఞతలు తెలుపుతూ బబ్రువాహనుడి వద్దకు వెళ్లి ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. యుధిష్ఠరుడు తలపెట్టిన అశ్వమేధ యాగం రానున్న చైత్రమాసంతో పూర్తవబోతుందని ఆ యజ్ఞానికి రావలసిందిగా కోరుతాడు. అందుకు బబ్రువాహనుడు సరేనంటాడు. అర్జునుడు అందరి వద్ద సెలవు తీసుకుని తన సైన్యంతో యాగాశ్వాన్ని అనుసరిస్తాడు.